ప్రైజ్ ద లార్డ్. అందరూ నైట్ అంతా సుఖంగా నిద్రపోయి గాఢ నిద్రపోయి క్షేమంగా మేల్కొన్నారండి. ఈ నూతన దినంలో మరి మీరున్నారా? నేనైతే ఉన్నానండి. మరి మనందరినీ ఉంచాడు తండ్రి. మీకన్నా నేను గొప్పదాన్ని కాదు, మీకన్నా నేనేది భక్తిపరురాలు కాదండి. కానీ మీతో పాటు నన్ను కూడా ఉంచాడు. అదే దేవుని గొప్పతనం కదా. మరి నైట్ అంతా మిమ్మల్ని భద్రంగా కాచి కాపాడాడు, నన్ను భద్రంగా కాచి కాపాడాడు. మరి అందరిని బట్టి తండ్రికి అసలు ఎవరిస్తారండి అంత చక్కటి భద్రత, అంత చక్కటి కాపుదల? ఎవరిస్తారండి? ఎవ్వరూ ఇవ్వలేరు కదా. మన తల్లిదండ్రులు ఇవ్వలేరు. ఒకవేళ వాళ్ళు మన కోసం కూర్చున్నా కాసేపు ఉంటే నిద్రపోతారు, నిద్ర ఆపుకోలేరు కదా, నిద్రపోతారు. మన బంధువులు ఇవ్వలేరు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఇవ్వలేరు, మన స్నేహితులు ఇవ్వలేరు కదా అంత భద్రత. కానీ మన తండ్రి, మన దేవుడు మనకు భద్రత ఇస్తున్నాడు కదా. ఆయన కునుకకుండా నిద్రపోకుండా అంత జాగ్రత్త కాపుదల మనకిచ్చినప్పుడు మనకైతే అర్హత లేదండి. అయినా సరే మనల్ని కూడా ప్రేమించి మనకు కాపుదల ఇచ్చాడు కాబట్టి ఆయనకి మనం ఏమి ఇవ్వగలమండి? తండ్రికి ఏమీ ఇవ్వలేం కదా. కానీ ఒక్క థ్యాంక్స్, ఒక్క కృతజ్ఞత, ఆ ఒక్క థ్యాంక్స్ కూడా హార్ట్ఫుల్గా మనం చెప్దామా? హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేము గాఢ నిద్రపోయామంటే, సుఖంగా నిద్రించామంటే అంత చక్కగా ప్రభా ఏ ప్రమాదం జరగకుండా, ఎటువంటి ఆపద తెగులు మాకు రాకుండా మేము అంత సుఖంగా నిద్రపోయామంటే అది మా గొప్పతనము. మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా, మీ కాపుదల, కేవలం మీ కాపుదల. మీరు కొనుకకుండా నిద్రపోకుండా జాగ్రత్తగా నా తండ్రి కంటికి రెప్పలా మీరు మమ్మల్ని కాపాడారు కాబట్టే మేము ఇంత సుఖంగా నిద్రపోయి క్షేమంగా మేల్కున్నాం నూతన దినంలో. ఎంతో మంది మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా మరి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారు నా తండ్రి. వార్తల్లో మేము చూస్తున్నాము, తెల్లవారితే వార్తలు నా తండ్రి, అంత భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితి మాకు రాకుండా, మీరు నిద్రపోకుండా, మీరు కొనకకుండా, మీరు నిద్రపోతే మాకెక్కడ ఆపద వస్తుందోనని మీరు మేల్కొని ఉండి నా ప్రభా మేము సుఖంగా నిద్రపోవడానికి మీరు చూపించిన కాపుదల, మీరిచ్చిన కృప, అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. మేమెంత, మా బ్రతుకెంత తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఏ విషయంలో మేము బెస్ట్ అయ్యా? అసలు ఏ విషయంలో, ఫలానా విషయంలో మేము బెస్ట్ అని చెప్పుకోవడానికి కూడా మాకు అర్హత లేదు కదయ్యా. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా సరే మమ్మల్ని ప్రేమించి మీ కాపుదల, మీ భద్రత మాకిస్తున్నారు. మేమెంత, మా బ్రతుకెంత, ఏ పాటి వారం నా తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించడానికి మేమే పాటివారం ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. మరి వరదల్ని, వర్షాలను తీసివేయండి, తుఫాన్లు ఆపగల శక్తి గల దేవా. మీరు గద్దిస్తే తుఫాను ఆగిపోయింది, సముద్రం నిమ్మళించింది. మీరొక్క మాట చెప్తే సముద్రం నిమ్మళించి అంత పెద్ద భయంకరమైన తుఫాను కూడా ఆగిపోయింది తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది. ఇప్పుడు మరి మా చుట్టూ వస్తున్న ఈ తుఫాన్లు, వరదలను ప్రభువా ఒక్క మాట మీరు చెప్తే ఆగిపోయింది తండ్రి. ఒక్క మాట. మేమేదో మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా, అయినా అడుగుచున్నాం. ఒక్క మాట మీరు చెప్తే తుఫాను, వరదలు, వర్షాలు ఆగిపోతాయ్యా. మరి ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరి ఎక్కడెక్కడైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన అవసరతలు మీరు పంపిస్తేనే నా తండ్రి వారు పొందుకోగలరు సమృద్ధిగా. మేమిస్తే పొందుకోలేరయ్యా, కానీ మీ నుండి మీరు పంపిస్తేనే వాళ్ళు సమృద్ధిగా వాళ్ళకి కావాల్సిన అన్ని పొందుకోగలరు తండ్రి. నా ప్రభా, వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం తండ్రి. అది మీరిచ్చిన మనసేనయ్యా, అది మీరిచ్చిన మనసు కాబట్టి మాకు అలా అనిపిస్తుంది. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని వారి పరిస్థితులన్నీ చక్కబెట్టమని అడుగుచున్నాం తండ్రి. ఈ రోజంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరచండి. మీకు వ్యతిరేకంగా నడుచుకునేలా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మీ కాపుదల, మీ భద్రత మాకు తోడుగా ఉంచమని. మేం చేస్తే పనులు అవ్వవయ్యా, ఆఫీసుల్లో బయట పనులు మా సొంత బలంతో, మా సొంత తెలివితో, మా సొంత శక్తితో చేస్తే అవ్వవయ్యా.
కానీ మీరు మా పక్క నుండి అది ఎలా చేయాలో మీరు చెప్తేనే మేము చేయగలం తండ్రి. మా వల్ల అయితే కాదు తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. మాకు ఇంకెవ్వరు సహాయం చేయరు. ఎవరు సహాయం చేసినా అది ఇన్కంప్లీటే తండ్రి. కానీ మీరు సహాయం చేస్తేనే అది కంప్లీట్ అయింది ప్రభా. ఒక్కసారి మా ప్రార్థన కూడా నా తండ్రి ఆలకించి విని మా ప్రార్థన కూడా మీరు జవాబిచ్చారు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి. మీ కాపుదల, మీ కృప ఎప్పుడు ఈ రోజంతా మీ భద్రత మాకు తోడుగా ఉంచమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.